హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. ఎప్పుడు మసాలాలతో కూడిన ఒకే రకమైన కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు కాస్త మసాలాలని అవాయిడ్ చేసి కమ్మగా కడుపుకి హాయిగా ఎంత కూర తిన్నా సరే వెగట వేయకుండా రోళ్ళు మిక్సీలు వాడకుండా చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే మా నాన్నమ్మ చేసే స్పెషల్ రెసిపీ ఈ క్యాబేజీ తాలింపుని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే మీరు అన్నం పెట్టడం కాస్త ఆలస్యం చేశారా కూర మొత్తం ఖాళీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ఈ క్యాబేజీ తాలింపుని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఈ క్యాబేజీ తాలింపు తయారు చేసుకోవడానికి ముందుగా క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకొని చిటికెడు పసుపు కాస్త ఉప్పుని వేసేసి పెద్ద సైజు టీ గ్లాస్ అనే వాటర్ కూడా పోసేసుకొని మూత పెట్టేసి ముందైతే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా క్యాబేజీని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాక మూత తీసేసి దీన్ని ఒకసారి కుదించుకోవాలి. కుదించుకోవడం సరిగ్గా రాకపోతే గెరెట్తోనే మిక్స్ చేసుకోవచ్చు. అలా చేస్తేనే మనం వేసిన ఉప్పు పసుపు క్యాబేజీ అంతా పడతాయి. క్యాబేజీలో వాటర్ ఎక్కువగా వస్తాయి కాబట్టి నేను టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకోమన్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం అరగంట ముందే నానబెట్టుకున్న అరకప్పు పెసరపప్పుని నీళ్ళన్నీ వంచేసేసి ఇంకొకసారి వాష్ చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీరు పెసరపప్పుని అరగంట ముందే నానబెట్టడం మర్చిపోయారనుకోండి, వేడి నీళ్ళల్లో 5 నిమిషాల పాటు నానబెట్టి వాష్ చేసుకొని తీసుకున్నా సరిపోతుంది. ఈ పెసరపప్పు వేసుకున్నాక గిన్నెని ఇంకొకసారి కుదించుకొని మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకొనైనా ఉడికించుకోవాలి, లేదా మూతని వాటంపుకైనా పెట్టుకొని ఉడికించుకోవాలి. లేదంటే పొంగొచ్చేసి పొయ్యి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి మంటని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కుదించుకుంటూ పెసరపప్పు పూర్తిగా చిదిరిపోయే వరకు కాకుండా జస్ట్ మనం నొక్కగానే బ్రేక్ అయిపోయేటట్టు ఉడికితే చాలు. పెసరపప్పు పూర్తిగా చిదిరే వరకు ఉడికించారనుకోండి, క్యాబేజీ కూడా మెత్తగా అయిపోతుంది, కూర కూడా మరీ ముద్దగా ఉంటుంది. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసేసి చక్కగా పోపుని ఎర్రగా వేగనివ్వాలి. పోపు అంతా ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేసేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకుంటూ సగం వరకు మగ్గనివ్వాలి. సగం మగ్గితే చాలు, పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇవి సగం మగ్గగానే దీంట్లో మన కారానికి సరిపడా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చితో పాటు 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని వీటన్నిటిని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. అదేంటి ఉప్పు ఇందాక వేసాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనుకుంటారేమో, ఇందాక మనం వేసిన ఉప్పు క్యాబేజీకి మాత్రమే సరిపోయేంతగా వేశాను. అందుకే నేను కూరకు సరిపడా ఉప్పు అని చెప్పకుండా కాస్త ఉప్పు అని చెప్పాను. అచ్చంగా క్యాబేజీలోనే ఉప్పు వేసేసామనుకోండి, ఈ ముక్కలు మగ్గడం లేట్ అవుతుంది, ఈ ముక్కలు తగిలినప్పుడు చప్పగా కూడా అనిపిస్తాయి. కాబట్టి కాస్త ఉప్పుని ఇలా ఉల్లి పచ్చిమిర్చి ముక్కల్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ని స్ట్రెయిన్ చేసేసి పెట్టుకున్న క్యాబేజీ పెసరపప్పు మిశ్రమాన్ని కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ పచ్చిమిర్చిలోని ఘాటు కూరకంతటికి పట్టేదాకా, కూర పొడి పొడిగా వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ కూడా మనమేం పారబోయాల్సిన అవసరం లేదు. అచ్చంగా తాలింపు కూర లేదా ఫ్రై వచ్చేసి కామ్గా ఉండము, దానికి కాంబినేషన్గా రసమో సాంబారో పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని ఆ రసంలోకో సాంబార్లోకో కలిపేసుకుంటే సరిపోతుంది. వాటి రుచి కూడా పెరుగుతుంది. ఎలాగూ రోజు రోజుకి ఎండలు కూడా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు మసాలాలు వేసిన ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించుకొని ఇలా కమ్మటి తాలింపు కూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఎక్కువగా తింటే హెల్తీగా ఉంటాము, టేస్టీగా కూడా ఉంటాయి. ఇది ఇప్పుడు చక్కగా పొడి పొడిగా తయారైపోయింది కదా. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈసారి మీరు క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఒకసారి ఖచ్చితంగా ఈ తాలింపు కూర చేసి చూడండి. మీకే అర్థమవుతుంది ఎంత కమ్మగా ఉంటుంది అనేది. మా నాన్నమ్మ చేసే ఈ పాతకాలం నాటి క్యాబేజీ తాలింపు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పాతకాలం రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.